వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అన్నీ ఒక్కసారి మాత్రమే. రామాపురం జమీందారుకు లేక కలిగిన బిడ్డ గోపాలుడు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఒత్తి బండవాడుగా మొండివాడిగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుండి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండేది కాదు. ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే. తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతున్నదని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ల మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ల వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. అతను అనాథ. జమీందారు ఆ యువకుడిని పిలిచి, నువ్వు నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని, వాడి దృష్టి చదువు మీదకు మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని ఆ యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారకుండా, నాకిలాగే బాగున్నది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తే కానీ తెలియదు. రోజుకు ఒకసారి స్నానం చేసి చూడు, ఒకసారి చదివి చూడు, ఒకసారి పెద్దవాళ్లకు నమస్కారం చేసి చూడు, నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకిష్టం కనుక, నువ్వు చెప్పావు కనుక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారి మాత్రమే చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను, ఒకసారి స్నానం చేస్తాను, పుస్తకంలో ఒక పుట చదువుకుంటాను. ఆ తర్వాత నువ్వు రోజంతా నన్ను ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు. ఆ మరునాటి నుండి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజూ పెందలాడే నిద్ర లేచి స్నానం చేసి పుస్తకంలో ఒక పేజీ చదివి తండ్రికి ఒకమారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండడం చూసి, కుర్రాడికేమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు. వాడు రోజూ పెందలాడే లేస్తూ స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తల ఆడించి, నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను. ఈ రోజుకు మీకు నేను నమస్కారం చేసేశాను. కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను. ఇవాళ మాత్రం ఇంకెవరికీ నమస్కారాలు లేవు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జమీందారుకు తల తీసేసినట్లయింది. ఆయన యువకుణ్ణి పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతున్నది అని జరిగినది చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది, పెద్దలకు నమస్కరించడం మర్యాద, వారి దీవెనలు పొందడం నీకే మంచిది, ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించకు అని మందలించాడు. కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను, ఒకసారి అన్నానంటే ఒక్కసారే, పెద్ద హరిశ్చంద్రుడి బయలుదేరావు అన్నమాట తప్పవా, తప్పితే అన్నాడు యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలానే చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుణ్ణి మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు. కానీ తరువాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు. స్నానం ఎలా చేస్తాను, ఈ రోజుకు స్నానం చేసేశాను కదా, ఇవాళ్టికి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసన వస్తుంది నాయనా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడు తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్లయితే భోజనం చేయను అన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలా, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు
ఆ పూట పక్కన కూర్చొని భోజనం చేసేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు. అంతేకాని వాడు స్నానం మాత్రం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు. తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో, ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయకు, వాడు బాగుపడకపోతే మానేయ్ అని అన్నాడు. కానీ గోపాలుడు బాగుపడటం ఆ యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వత ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతి గారాబం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని ఆ యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుడిని కూడా వెంటబెట్టుకుని రాజదర్శనానికి వెళ్ళారు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి బాగా నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన మహారాజు గారు, వీరికి నమస్కారం చెయ్యి అని అన్నాడు. గోపాలుడు తన అలవాటు ప్రకారం పెంకెగా సమాధానం చెప్పాడు. రాజుగారి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రోజుకు ఒక్కసారే నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు? ఎవరు నేర్పారు నీకిలాంటి మాటలు అన్నారాయన. రాజుగారికి తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషపరిణామాలకు దారితీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి లెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉన్నది. దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించనని అంటావా? ముందు ఆయన కాళ్ల మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావడం కానీ, ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరుగని గోపాలుడు హడలిపోతూ చప్పున వెళ్ళి రాజుగారి కాళ్ల మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యారు. తిరిగి ఇల్లు చేరుకున్న తరువాత యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసి జమీందారుతో, మీ వాడు అన్నమాట తప్పడు, ఈ రోజు నుండి నేను చెప్పినట్లు వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా. గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాడిని కాపాడడానికి ఇంకో దారి లేదు అనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసును కష్టపెడితే క్షమించండి అన్నాడు యువకుడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట్లో శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.